ఫ్రెండ్స్ ఈ లొకేషన్ సంబంధించి మ్యాప్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఎవరు ఉండరు అనుకున్నాను, కానీ ఫ్యామిలీస్ కూడా వచ్చారు, మీరు కూడా రావచ్చు. సో లొకేషన్ అయితే అద్దరిపోయింది. ఇంకా మనం టెంట్ కూడా సెటప్ అయిపోయింది. వంట అయితే ఇప్పుడు చేసుకుందాం. లెట్స్ గో. ఇప్పుడైతే కెమెరా హెడ్కి పెట్టుకున్నాను, కానీ లక్కీగా మన సబ్స్క్రైబర్స్ కూడా అక్కడికి వచ్చారు. సో అందులో ఒకరినైతే అడిగాను, కెమెరా పెట్టుకోండి కొంచెం హెల్ప్ చేయండి అని. ఇది హాన్స్ కంపెనీ స్టవ్ అండి. ఇది గ్యాస్ అండ్ ఇలాంటి బాటిల్ గ్యాస్తో కూడా రన్ అవుతుంది. బట్ నేను ఇప్పుడు కార్కి అయితే ఫిట్ చేశాను. అప్పుడు నేను పోయినప్పుడు ఇది ఇలా టేబుల్ పైన పెట్టి వంట చేశాను.
యాక్చువల్లీ నా వంట రాయలసీమది కాదు, తెలంగాణది కాదు, ఆంధ్రాది కాదండి, కోయిట్లో నేర్చుకున్నది. సో ఈ క్రెడిట్ మొత్తం అర్షద్ అన్న అని నాకు సౌదీకి వీసా ఇచ్చినాడు, ఆయనకు వచ్చేస్తుంది. ఎవ్వరు లేరు, ఇంకా అందరు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన కాసేపట్లో ఈ డ్యామ్కి సంబంధించిన కొంతమంది అయితే వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉండకూడదండి, కావాలంటే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫోటోషూట్లు ఎవరైనా చేస్తుంటే అక్కడ తినేసి తర్వాత వెళ్ళిపోండి అన్నారు. ఫ్రెండ్స్, ప్రాపర్ క్యాంపింగ్ సెట్టింగ్ లేకుండా నేను షూట్కి రావడం నా పొరపాటో లేదంటే తొందరపాటో తెలియదు. ఇప్పుడు ఉన్నదానికి అడ్జస్ట్ చేసుకుందాంలే, ఇలాగే వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను బాక్సులు ఎక్కడైతే చేపించాలనుకున్నానో అతను అంటే సమ్ టైం తీసుకున్నాడు. ఆ తర్వాత ఈరోజు రేపు హెల్త్ ఇష్యూ అది ఇది అంటే నేను సరేలే బాక్సులు లేకుండా పర్లేదు అని వచ్చేసాను. బాబోయ్, బాక్సులు ప్రాపర్ క్యాంపింగ్ సెట్టింగ్ లేకుండా క్యాంపింగ్ వస్తే కానీ చాలా కష్టం. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎదురైంది. నేను ఇప్పటి వరకు మీరు చూశారు కదా, ఆ డ్యామ్ దగ్గర వంట చేసుకుని తిని నైట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఉండకూడదంట, వాళ్ళు పంపించేశారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను పుష్ప బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఫుడ్ అక్కడికే పోయి తిందాం. తినేసి ఇంకా నైట్ ఉంటే ఇక్కడ ఉంటాను, లేకపోతే తెల్లవారేదలకి ఎక్కడ ఉంటానో తెలియదు. తింటూ మాట్లాడుకుందాం. కాలు మాత్రం కింద పెట్టను.